హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రసం అయితే చేసుకోబోతున్నాము. అందుకు మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక టమాటా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా చూపించినట్టు బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నాక స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడయ్యాక అందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక అది కాసేపు వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకున్నాక అందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాల పౌడర్, అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసము వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత నీరైతే పోసుకోవాలి. పులుపు, కారం అవన్నీ చూసుకొని తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిరపకాయలన్నీ బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నాక కాసేపు దాన్ని బాగా కాగబెట్టుకోవాలి. కాస్త వేడయ్యాక సెగ తగిలేదాకా వేడి చేసుకోవాలి. కాస్త కొంచెం కొత్తిమీర, కరివేపాకు దానిపైన వేసుకోవాలి. వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా నురుగు వచ్చేదాకా మనం రసం అయితే కాగబెట్టుకోవాలి. చూసారు కదండి వీడియో. ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా రసం చేసుకొని ఎలా వచ్చిందో వీడియోని కామెంట్ చేయండి.